ఇంటి బావ గడసరి మరదల పిల్ల ఎపిసోడ్ 21 గమనిస్తూనే ఉన్నారు. అందరూ కూర్చొని కబుర్లు చెబుతున్నారు. వంశీ మాత్రం డాబా పైకి ఎక్కి కూర్చున్నాడు. ఏదో ఆలోచిస్తున్నాడని తీవ్రంగా చారి వచ్చి, ఏంటి వంశీ ఆలోచిస్తున్నావు నువ్వు అని అడిగాడు. వంశీ కోపంగా, ఏమనుకున్నారు వీళ్ళంతా నా గురించి? ఎక్కడో ఊర్లో ఉన్న వాళ్ళని మరియు కొడుకుల్ని ఇద్దరిని అడిగారు. మరి నన్ను అడగలేదు ఎందుకు? బయట ఉన్న వాళ్ళు అడిగారు. ఇంట్లో ఉన్న నేను కనిపించలేదా వాళ్ళకి అని కోపంగా అరుస్తున్నాడు. ఒరేయ్, పెద్దగా అరవమాకరా బాబు, నువ్వు ఎక్కడ దొరికావు నాకు అనుకున్నాడు మనసులో చారి. నీకు ఆ ఉద్దేశం ఉంటే నువ్వు చెప్పాలి కదా, నీ అభిప్రాయం అడిగినప్పుడు అని అన్నాడు చారి. నాకు కృష్ణ అంటే ఇష్టమని నేనెళ్ళి చెప్పాలంట. నేను చెప్పను. వాళ్ళందుకు వాళ్ళే వచ్చి నా కాళ్ళు కడిగి నాకు కృష్ణనిచ్చి పెళ్లి చేస్తామని ఎలా చేసుకుంటాను అని అంటూనే బూతులు వస్తుంటే చారి, బూతులు మింగేరా బాబు అని అన్నాడు. నా పేరు వంశీ వర్మనే కాదు అని గట్టిగా చెప్పాడు. దాంతో చారి, వంశీ నువ్వు ఏది చేసినా మన ఇంటి పరువు మరియు కృష్ణ గురించి కూడా ఆలోచించు. ఎందుకంటే దీంతో నాన్నగారు ఎంతో బాధపడతారు. ఒక్కసారి ఏదైనా ఆలోచించు ప్లీజ్ అని అన్నాడు. చూద్దాంలే అని అన్నాడు. సరే పద కిందకి, అందరూ ఉన్నారు అని. ఇంతకీ మీ చెల్లి నాకు నచ్చలేదని చెప్పకుండా ఏంట్రా వాళ్ళ ఇష్టం, దీని ఇష్టం, బుద్ధి జ్ఞానం ఏదైనా ఉందా అన్నారు చారి. ఒరే, అది చిన్నపిల్లరా, దానికి అన్ని విషయాలు ఏమీ తెలియదు.